14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశాడా? చంద్రబాబుని నమ్మడం అంటే కొండవచ్చిలో నోట్లో తలపెట్టడమేనన్న జగన్. జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారు. కూటమి వచ్చాక రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తామన్న బాబు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. సీఎంపై షర్మిల విమర్శలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు ఒకటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్. మా యువరాజు పాదయాత్ర చేశాడు. మరి చక్రవర్తి, మోడీపై ప్రియాంక సెటైర్లు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. జగిత్యాలలో 6 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించామని, ఎమ్మెల్యే తమకు న్యాయం చేయలేదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థికి 6 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. పార్టీని వీడడం చాలా బాధగా ఉందన్న కౌన్సిలర్లు భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. జగిత్యాలలో 6 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించామని, ఎమ్మెల్యే తమకు న్యాయం చేయలేదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థికి 6 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. పార్టీని వీడడం చాలా బాధగా ఉందన్న కౌన్సిలర్లు భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మా వడ్డెర ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఖచ్చితంగా తదుపరి నిర్ణయము ఏంటిదనేది నేను మళ్ళీ ప్రెస్ ద్వారా మా వడ్డెర కార్యకర్తలందరికీ నేను మళ్ళీ మెసేజ్ ఇస్తానని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నా. ఖచ్చితంగా మా వడ్డెర ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఖచ్చితంగా తదుపరి నిర్ణయము ఏంటిదనేది నేను మళ్ళీ ప్రెస్ ద్వారా మా వడ్డెర కార్యకర్తలందరికీ నేను మళ్ళీ మెసేజ్ ఇస్తానని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఖచ్చితంగా మా వడ్డెర ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలే అన్నారు సీఎం జగన్. హిందూపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపన్నారు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. ఇంటింటికి ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ రాజకీయం చేస్తున్నారని తెలిపారు. తమ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే గాని భూములు లాక్కునేవాడు కాదని చెప్పుకొచ్చారు. దిక్కుమాలిన రాజకీయాలు
చంద్రబాబు చేస్తున్నారని, అసలు చట్టం ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా IVRS ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సూపర్ 6 అంటా ఉన్నారు, నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, నమ్ముతారా? నేను అడుగుతా ఉన్నా, మరి ఇన్ని మోసాలు చేస్తా ఉన్నారు, పట్ట పగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు, పట్ట పగలే మోసాలు చేస్తా ఉన్నారు, పట్ట పగలే ఇవన్నీ చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మన బ్రతుకులు మారాలి అని అన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు మారాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా 2 బటన్లు నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కాలి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియంతృత్వ పాలన కొనసాగించారని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల నిదర్శనమని బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీ అభ్యర్థి వచ్చాడని, కొమ్ములు వచ్చాయంటూ బడుగు బలహీన వర్గాలను ఆయన రౌడీ ముక్కులు బెదిరిస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో అరాచక పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ధర్మవరంను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామంటున్న సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. వర్గంలో బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ గారు తన ప్రచార హవాను ధర్మవరం నియోజకవర్గ వార్డుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఆయన వెంట వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో పాటు ఆయన ప్రచార హవాను వార్డుల్లో కొనసాగుతున్నారు. అంతే స్థాయిలోనే వార్డుల్లో ఉన్న ప్రజలు కూడా ఆయన్ని సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఆయనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రస్తుతము చాలా రోజుల నుంచి కూడా వార్డులో తిరుగుతున్నారు, ప్రజలు ఎట్లా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజలు నెల రోజుల నుంచి నేను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు, హారతులతో దిశ తీస్తున్నారు, పూలదండలు సమర్పిస్తున్నారు. ప్రతి ఇంటి ముందర ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఇది నేను కూడా ఊహించింది. ఇంత తొందరగా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా, ఒక సోదరుడిగా భావిస్తారని నేను ఊహించలేదు. ఇంతటి ఆదరణ, ప్రేమ చూపిస్తున్న ధర్మవరం నియోజకవర్గ ప్రజల రుణం అయితే ఖచ్చితంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తాను నేను. అయితే ఈ గ్రామాలకు వెళ్తున్న సందర్భంగా కానీ, పట్టణంలో వార్డులలో తిరుగుతున్న సందర్భంగా కానీ అనేక సమస్యలు దృష్టికి వస్తున్నాయి. గ్రామాలకు వెళ్తే మంచినీటి ఎద్దడి, ఎక్కడ కూడా మంచినీరు దొరకట్లా. వాళ్ళు అడుగుతున్నది కూడా సొంత విషయాలు ఏమి అడగడంలా. వాళ్ళు అడుగుతున్నదల్లా, అయ్యా మా ఊరికి మంచినీటి సౌకర్యం కలిగించమని చెప్తున్నారు. వారానికి ఒక రోజు నీళ్ళు వస్తాయి, 2 బిందెలు మాత్రమే వస్తాయని. ఇంకా సాగునీరు అయితే చెప్పనవసరం లేదు. సాగునీరు పొలాలన్నీ బీడు పెట్టుకున్న పరిస్థితి ఉంది. గ్రామాల్లో పెన్షన్, ఇంకా అన్నిటికన్నా దురదృష్టకరమైన విషయం ఏంటంటే గ్రామాల్లో కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని, వాళ్ళ అర్హులైనప్పటికీ కూడా 80 సంవత్సరాలు ఉన్న, 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు తీసేయడం, ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాం, మేము వస్తే ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాల లబ్ధి చేకూరుస్తామని చెప్తున్నాం. అదే పట్టణంలో పోతున్నప్పుడు మాత్రం పట్టణంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కబ్జాలు చేసుకున్నాడు. ఏ ఇంటి ముందుకు వెళ్ళినా కూడా ఏదో ఒక కథ చెప్తున్నారు. ఏ వీధిలోకి వెళ్ళినా కూడా, ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర 45 ఫీట్ల రోడ్డు ఉంటే రోడ్డునే కబ్జా చేసుకున్నారట. సరే, ప్రభుత్వ స్థలాలను చేసుకుంటున్నారు, అసైన్డ్ భూములు చేసుకుంటున్నారు, డీకేటీ భూములను కబ్జాలు చేసుకుంటున్నారు, రోడ్డును కూడా కబ్జా చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలే. కొండను కబ్జా చేసుకున్నారు, చెరువును కబ్జా చేసుకోవడం, ఈ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కని విని వెంతలు కూడా ధర్మవరం పట్టణంలో జరుగుతున్నాయి. ఆ పరిస్థితుల నుంచి మార్పు తీసుకొస్తాం.
ముఖ్యంగా చేనేత రంగానికి అండగా నిలుస్తాం. అదే నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పటిదాకా వాటిని పట్టించుకోలేదు. ఇక్కడ వైద్య వసతులు లేవు. కార్పొరేట్ స్కూళ్ళకు కూడా కమిషన్ల కోసం తరిమేశారు. అంటే కమిషన్ల దందా నడిచేది, భూ దందా నడిచేది. వాటికి అన్నిటికీ కమిషన్లకు, కబ్జాలకు, కలెక్షన్లకు, కరప్షన్కు కూడా నేను చరమగీతం పాడతాను. అటువంటి పాల్పడే వాళ్ళని ఖచ్చితంగా న్యాయ పరిధిలో శిక్షిస్తాం. ఇప్పటిదాకా దోచుకున్న సొమ్మును కూడా కక్కించే ప్రయత్నం చేస్తానని కూడా నేను నియోజకవర్గ ప్రజలకి ఎక్కడికి వెళ్ళినా నమ్మకం, భరోసా కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. వారందరూ కూడా ఆ కారణంగా ఈ రాక్షస పాలన, ఈ అరాచక పాలన నుంచి విముక్తి కలగాల. ఒక అభివృద్ధి కాంక్షకుడు, అభివృద్ధి కోసం పరిశ్రమించే వ్యక్తి, ఎవరి పట్ల వివక్ష చూపకుండా అందరినీ సమన్యాయం చేయాలనుకున్న వ్యక్తిని మనము ఆదరించాలనే విషయం ప్రజల్లో ప్రస్ఫుటం అవుతోంది. ఎక్కడ పోయినా కూడా ఈ ఆదరణ దాని కారణంగానే లభిస్తూ ఉంది. ఫైనల్గా ధర్మవరంను సిల్క్ సిటీగా పేరుగాంచింది. సో దీని పట్ల, నేతన్నల పట్ల మీ యొక్క ప్రణాళిక ఎలా ఉంది? ఎలా అభివృద్ధి పథంలో నడిపించబోతున్నారు? ధర్మవరంని సిల్క్ సిటీలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారా? కేంద్ర ప్రభుత్వం నిధులు మళ్లించి, ఇక్కడ నిధుల వర్షం కురిపించి సిల్క్ సిటీగా మరింత అభివృద్ధిని తీసుకురావడంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? మెగా క్లస్టర్ను, టెక్స్టైల్ పార్కును తీసుకురావాలని ఆలోచన ఉంది. వీటికి ఒక మార్కెటింగ్ వ్యవస్థని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానం చేసి ఇక్కడ ఉత్పత్తుల్ని అక్కడ అమ్ముకునే అవకాశం కలిగించడం. మూడవది, ఈ నేత కార్మికులకి, అనుబంధ కార్మికులకు అందరికి కూడా ఈ ప్రభుత్వ నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు, రాయితీలు, రంగానికి, వ్యక్తులకు కూడా రాయితీల దగ్గర నుంచి, లోన్ల దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ల దగ్గర నుంచి వాళ్ళకి అండగా ఆదుకునే ప్రయత్నం. నాలుగవది, ఇటువంటి రాజకీయ జోక్యం లేకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకునే అవకాశం కల్పించడం. ఎటువంటి కమిషన్లు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు అవినీతి గురించి మాట్లాడినా ఎటువంటి దౌర్జన్యాలు పోయి కొనసాగవు. వాళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యాపారం చేసుకొని ధర్మవరం ఆర్థిక పరిపుష్టికి వాళ్ళ తోడ్పాటు ఇన్నాళ్ళుగా అందిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అందించవచ్చు. ఐదవది, ఈ సమస్య, ఎందుకంటే వ్యాపారపరమైన సంబంధాలు దేశంలో ఎక్కడ అన్ని చోట్ల ఉంటాయి. నేను అందుకని ఒక కమిటీని నియమించి, మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా దేశంలో, నేను భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిని, 18 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉన్నాం, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా న్యాయపరమైన ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా దళారీ వ్యవస్థను తొలగించి మీకు అండగా నిలబడి, అది ఏదైనా సూరత్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని ఆదుకోవడానికి సత్యకుమార్ సదా మీ సేవలో ఉంటాడని వాళ్ళకి విశ్వాసం కలిగిస్తున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గంలో వాడవాడల్లోనూ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో పలు వినతులు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి ఆటలు ఏవి సాగనివ్వనని, ఏవైతే కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని, ప్రజలు ఎవరైతే దీనికి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మేము సేవ్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు సత్యకుమార్ గారికి ఓటు వేసి గెలిపించి మంచి పాలన తీసుకురావడంతో ధర్మవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుకోవచ్చని తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న బొమ్మిడి నాయకర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నరసాపురం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నాం, బొమ్మిడి నాయకర్ గారితో ఉన్నాం. ఈ ప్రచారంలో ఏ విధంగా ఎదురు దూసుకెళ్తున్నారు సార్? ఏమంటే ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా. మరి గత 2 నెలల నుంచి కూడా మేము నియోజకవర్గం మొత్తం అంతా కూడా ప్రతి ఇంటికి కూడా తిరగాలని చెప్పి ప్రతి గడప కూడా వెళ్తున్నాము. మరి ఈరోజు నరసాపురం మండలం, మరి చిట్టవరం గ్రామం, అదేవిధంగా సరిపల్లి గ్రామాల్లో కూడా మేము పర్యటన చేస్తున్నాం. అంటే దాదాపుగా ఈ 2 నెలల నుంచి మేము తిరగడం, అదేవిధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగానే ప్రజలందరూ ముందుకు రావడం కూడా మేము అందరూ చూస్తున్నాం. అంటే గ్రామాలు అన్ని చోట్ల నుంచి కూడా జనాలు మా జనసేన వైపు, కూటమికి మరి పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి మా పార్టీలో రావడం కూడా, జాయినింగ్స్ కూడా మరి ప్రత్యేక ఎస్సీ గ్రామాల నుంచి కూడా మాకు జాయినింగ్స్ ఉంటున్నాయి. మరి బీసీలు కానీ, ఓసీలు కానీ, మరి మా గెలుపు కోసం ఇక్కడ ఈ కూటమి గెలవాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా మేము చూస్తున్నాము. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా డెవలప్మెంట్, ఏ విధంగా ఎదురు తీసుకెళ్లాలనుకుంటున్నారు? కానీ ప్రధానంగా మా నరసాపురం విషయానికి వస్తానండి, త్రాగునీరు సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలందరూ కూడా ప్రతి గ్రామం కూడా మరి ప్రతి చోటన
ప్రజలు డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రజలు మనకు అవకాశం కల్పించినప్పుడు ఆ త్రాగునీరు అన్నది ప్రజలకి ఇబ్బంది పడకుండా మంచినీరు అందరికి కూడా వచ్చే విధంగా నేను చేసుకుంటాను. అదేవిధంగా రోడ్లు కూడా కొన్ని చోట 5 సంవత్సరాలకు రోడ్లు ఎక్కడ వేసిన పరిస్థితి లేదు. ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నారు. అదేవిధంగా ప్రతిదీ కూడా డంపింగ్ యార్డ్ ఇష్యూ ఉంది. శ్మశానానికి సంబంధించి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమండి ప్రజలకు అందరికి కూడా మరి ఇళ్ల స్థలాలు కూడా ప్రత్యేకంగా మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి సైట్లు అనేది అలాట్ చేశారు. కానీ ఆ సైట్లు కూడా ఎక్కడ గుంటలు ఇచ్చారు. అక్కడక్కడ మంగళగుంట పాలెం కానీ చెరువుల కింద ఇచ్చారు వాళ్ళు. అవన్నీ ప్రజలు కూడా ఇవాళ ఆ స్థలాలని పూడ్చుకుని కట్టించుకునే పరిస్థితి ఇవాళ మన నరసాపురం ప్రజానికానికి లేదు. మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు కూడా మనం ఏదైతే సైట్లు అలాట్ చేస్తామో మంచి వాళ్ళు కట్టుకునేందుకు వీలుగా ఉండే విధంగా కూడా మేము ఇళ్ల స్థలాలు కూడా మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా వశిష్ట గోదావరి శిలా పథకాల కిందే ఉండిపోతుంది. ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వారధి అన్నది ఎదురు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయంటారు. అంటే వశిష్ట వారధి అన్నది నరసాపురం నియోజక ప్రజలకు చిరకాల వాంచేది. మరి రాబోయే మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా మరి వశిష్ట వారధిని కట్టించే విధంగానే నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ విషయం అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే నేను ఎదురుకు వచ్చిన తర్వాత తీసుకెళ్తానని చెప్పి రమణ నాయకర్ గారు అంటున్నారు. కెమెరామెన్ సతీష్ స్వతంత్ర టీవీ. గాంధీ భవన్లో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టారు. కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందని, రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆర్ఎస్ఎస్ విధానాలను బీజేపీ అమలు చేయాలని ప్రయత్నిస్తుందని, తాత్కాలిక ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు మాయమాటలు విని మాదిగలు మోసపోవద్దని దళిత నేతలు అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ దీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గాంధీ భవన్లో పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు అలాగే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందంటూ పెద్ద ఎత్తున గాంధీ భవన్ వేదికగా రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడతా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గారు. ఎందుకు ఈ దీక్ష చేపట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత జాతి బిడ్డలే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ జాతికి మా జాతికి మేలు చేస్తుంది, మేలు చేసింది. కాబట్టి దాన్ని వ్యతిరేకించొద్దని చెప్పేసి మా అన్నదమ్ములు ఎవడైతే స్వప్రయోజనాల కొరకు చేస్తున్న దీక్ష కరెక్ట్ కాదు అని చెప్పేసి హెచ్చరించడానికి మేము కూడా దీక్ష చేస్తాం. అంటే ఆ మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి దీక్షకు కౌంటర్గానే ఈ దీక్షను చూడాలా, లేకపోతే బీజేపీ రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ ఉంది, మూడోసారి అధికారంలోకి వస్తే అనేటటువంటి డిమాండ్ ఉందా? అది నెంబర్ 1. బీజేపీ వస్తే వాళ్ళు చాలా స్పష్టంగా 400 సీట్లు అడుగుతున్నారు. 400 సీట్లు అడగడానికి కారణం ఏంటంటే 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి పారేయచ్చు, 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా చేంజ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు బీజేపీకి ఎవరు కూడా దళితులు కానీ వెనుకబడిన జాతులు కానీ ఎవరైతే రాజ్యాంగంతో ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉండేనో దానికి వ్యతిరేకంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి దీంట్లో ఈ ఎన్నికల్లో వ్యతిరేకించి వాళ్ళని డౌన్ చేయాలన్న ఉద్దేశంతో మేమంతా దీక్ష చేస్తున్నాం. అందులో మా జాతి బిడ్డలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరోవైపు ముఖ్యంగా మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు. ఇప్పటికే అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు సైతం కూడా మాలలకే పెద్దపీట వేసింది అంటూ కూడా మందకృష్ణ మాదిగా ఆరోపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందంటూ కూడా మందకృష్ణ మాదిగా ఇవాళ నిరసన చేస్తూ ఉన్నారు. వారికి ఏం చెప్తారు? మందకృష్ణ మాదిగా దళితులందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు, మాదిగలు ముఖ్యంగా తప్పుదో పట్టిస్తున్నాడు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్న బీజేపీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తున్న బీజేపీకి మందకృష్ణ ఎట్లా మద్దతు ఇస్తాడు? అది మేము అడుగుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్నటువంటి బీజేపీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ని ఎత్తివేయాలని చూస్తున్న బీజేపీకి ఎట్లా మద్దతు ఇస్తాడు అని మేము అడుగుతున్నాం. అందుకోసమే మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు దళితులు బీసీలు ఎస్టీలు అందరూ కూడా మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా
మరో ఉద్యమం ఇక్కడ మొదలవుతుంది. ఇయర్లో మందకృష్ణ గారు బీజేపీ, ఆయన మందకృష్ణగా మాది కాదు, ఆయన బీజేపీ క్యాండిడేట్. ఒకవైపు మందకృష్ణ మాదిగ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసింది, ఒక్క స్థానం కూడా కేటాయించలేదు అనేటటువంటి ఆరోపణలు పదే పదే చేస్తూ ఉన్నారు. ఇవాళ నిరసనకు కూడా దిగారు. దానికి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న ఆరోపణలో పసదు లేదు. నేను ఎందుకు అంటున్నంటే, మాకు ఈ యొక్క తెలంగాణలో 3 రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్సీ. ఒకటి నెంబర్ 1 నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలులో 80% మాదిగలు ఉన్నారు, 20% మాలలు ఉన్నారు. 1996 అంటే మాదిగ దండోర ఉద్యమం పుట్టిన కానుంచి నేటి దాకా 5 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 5 సార్లు మాదిగలే ఎంపీలు. 5 ప్రజెంట్ కూడా మాదిగనే ఎంపీ. అయితే 80% ఉన్న వాళ్ళకి 5 సార్లు అవకాశం వచ్చింది, 20% ఉన్న వాళ్ళకి ఒకసారి అవకాశం వస్తే తప్పేముంది. నెక్స్ట్ తీసుకుంటాం కదా మాదిగోళ్ళం. అదే రకంగా నెక్స్ట్ పెద్దపల్లిలో పోయినసారి మన చంద్రశేఖర్ గారు ఇక్కడ కూర్చున్న దీక్షలో కూర్చున్న చంద్రశేఖర్ అనే పోయినసారి ఎంపీగా పోటీ చేసిండు. ఈసారి కాకా మనవడు పోటీ చేసిండు. అంటే పోయినసారి మాదిగా, ఇప్పుడు మాల. ఇక మనము వరంగల్ గురించి వద్దాం. వరంగల్ పార్లమెంటు రిజర్వేషన్ ఏర్పడ్డ కానుంచి మొత్తం మాదిగలే. ఓవరాల్గా గాంధీ భవన్ వేదికగా పెద్ద ఎత్తున రాజ్యాంగ పరిరక్షణ దీక్ష దళితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మాజీ మంత్రి చంద్రశేఖర్, అలాగే గజ్జల కాంతం, సతీష్ మాదిగలతో పాటు ఇతర కీలక నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలను అమలు చేయాలి, రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంది, రిజర్వేషన్లు తొలగించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ దీక్ష చేపడతా ఉన్నామంటూ కూడా సతీష్ మాదిగ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ గిడ్డయ్యతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.